వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రాణప్రియుడు, మన ప్రాణనాథుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆయన తన స్వరక్తమిచ్చి ఆయన సంఘంగా మనలను కొనుక్కున్న దేవుడు, మన కొరకు తన ప్రాణమును అర్పించిన దేవుడు, మనలను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు మరొక నూతన దినమును మనందరికీ అనుగ్రహించి, ఈ నూతన దినములో మనమందరం దేవుని వాక్య ధ్యానము చేయటానికి ఆ కృప చూపిన యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు దయచేసిన పరమవాక్య ధ్యానము కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమియూ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారులరా, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలోని ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీలో కళంకమేమియూ లేదు అని ఈ వాక్యమును కొద్దిగా ధ్యానించడానికి నిన్నటి దినమున దేవుడు మనకు కృప దయచేశారు. మనము బాహ్య సౌందర్యము కంటే ఆంతర్య సౌందర్యమునకు, ఆత్మ సౌందర్యమునకు, అంతరంగిక సౌందర్యమునకు విలువ ఇవ్వాలని, మన దేవుడు నరులందరిలో అతి సుందరుడని, ఆయన ఎదుట పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని దేవునికి నమస్కారము చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. అయితే ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యోసేపు గారు, నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనము ప్రకారం మోషే గారు, వీరు శారీరకముగా రూపవంతులు, సౌందర్యవంతులు, అదేవిధంగా ఆత్మీయ సౌందర్యము కలిగిన వారు కూడా. 1వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనమునందు, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనమునందు సౌలు గారిని, అబ్షాలోమును మనం చూస్తాం. వీరు శారీరకముగా సౌందర్యవంతులు. అయితే కొంతవరకు సౌలు గారు కొన్ని సంవత్సరాలు ఆత్మీయ సౌందర్యము కలిగిన వాడిగా జీవించారు. కానీ ఆ తరువాత సంవత్సరములు గడుచుతున్న కొద్ది దినాలు గడుస్తుండగా ఆత్మీయతకు విలువ ఇవ్వక శారీరక సౌందర్యమునకు విలువిచ్చినవాడు. ఇక అబ్షాలోమును గురించి చూస్తే అతను శరీర సౌందర్యవంతుడే, ఆత్మీయ అందవిహీనుడు. ఈ విషయములను నిన్నటి దినామున మనం ధ్యానించాం. అయితే మోషే, యోసేపులు ఆత్మీయంగా, బాహ్యంగా ఎందుకు సౌందర్యవంతులుగా ఉన్నారు? సౌలు, అబ్షాలోము శారీరకముగా సౌందర్యము గలవారే, ఆత్మీయతలో ఎందుకు అందవిహీనులు అయ్యారు అనంటే, సౌలు, అబ్షాలోము కళంకము కలిగిన వారిగా ఉన్నారు. మోషే, యోసేపులు కళంకము లేని వారిగా ఉన్నారు. ఎప్పుడైతే పాపం మనకు, మన మనసుకు, మన శరీరాలకు అంటుకుంటుందో కళంకము కలిగిన వారిగా ఉంటాం. ఆ కళంకమే మన ఆత్మీయ సౌందర్యమును అందవిహీనంగా చేస్తుంది. అందుకే దేవుని యందు ప్రియమైన వారులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనమును చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు పరవాసిగా ఉన్న ఆయన తను తాను రిక్తినిగా చేసుకుని, దాసుని స్వరూపమును ధరించుకొని ఈ భూలోకానికి వచ్చి మనం అందరం ఆత్మీయ సౌందర్యతలో పెరగాలి అని ఆయన చూడనొల్లని వాడాయను అని లేఖనం తెలియచేస్తుంది. పాపము వలన వికృత రూపం మనము సంతరించుకొని ఆత్మీయ సౌందర్యమును పోగొట్టుకుని ఆత్మీయ అందవిహీనులుగా మనం అయిపోవటం వలన నరులలో అతి సుందరుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువమ్రాను మీద తన ప్రాణత్యాగము చేసి ఆ రక్తము ద్వారా మన మనస్సాక్షిని, మన హృదయమును, మన బుద్ధిని, మన శరీరమును శుద్ధీకరించి ఆ సౌందర్యవంతుని స్వరూపం మనకు దయచేసి ఆయన అందవిహీనముగా, చూడనొల్లని వానిగా ఆయన తయారయ్యారు. నువ్వు ఆత్మీయ సౌందర్యము కలిగిన వ్యక్తిగా ఉన్నావు అనంటే ఆయన చూడనొల్లని వాడుగా అవ్వడం వలననే.
కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, నువ్వు ఎంత ఆత్మీయ స్థితిలోనికి, ఎంత ఆత్మీయ సౌందర్యములోనికి ఎదుగుతున్న కొద్దీ నీ కొరకు అందవిహీనునిగా మారిపోయిన యేసుక్రీస్తు ప్రభునందు కృతజ్ఞత కలిగిన వారిగా మనము జీవించాలి. అంతేకాదు చాలామంది స్త్రీలే గాని పురుషులే గాని బాహ్య సౌందర్యమును, బాహ్య అందాన్ని అధికముగా చేసుకొనడానికి ప్రయాసపడుతున్నారు. స్త్రీయే గాని పురుషుడే గాని తమ అందమును అధికము చేసుకొనుట వలన ఇతరులకు ఆకర్షణీయముగా కనిపించాలని, ఇతరుల చూపులు వారి వైపు త్రిప్పుకోవాలని, చెడ్డ చూపులు చూడడానికి, అభ్యంతరకరమైన పాపపు జీవితము జీవించడానికి ఈ లోకంలో స్త్రీలే గాని పురుషులే గాని తమ అందమును అధికము చేసుకుంటున్నారు. ఈ అందమును అధికం చేసుకోవడం అనేది పాపకార్యం. ఇది దేవుడు మెచ్చుకొనదగినది. దేవుడు దీన్ని మెచ్చుకోడు. అంతేకాదు, నువ్వు శారీరక సౌందర్యము కంటే ఆత్మీయ సౌందర్యము కలిగిన వానిగా, దేవుని ఎదుట ఆయనను మహిమపరిచేవాడిగా, ఆయన చేత ప్రియురాలు అని పిలిపించుకొనుటకు అర్హమైన జీవితమును జీవించే పరిశుద్ధ అలంకారమును ధరించుకున్న వాడిగా ఉండాలి. గాని మన అందమును అధికము చేసుకొనుట వలన ఇతరులను మనం పాపములోనికి పడవేయటమే కాదు, అందమును అధికము చేసుకున్న వారికి కూడా 100% అది ప్రమాదకరమైన పరిస్థితి అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఇలా అందమును అధికము చేసుకుని వారికి యేసుక్రీస్తు పిల్లలుగా పిలువుటకు తగిన వారు కారు. యేసుక్రీస్తు పిల్లలుగా, యేసుక్రీస్తు చేత, ఆయన రక్తము చేత కడుగబడిన వారిగా, యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘములో చేర్చబడిన వారిగా మనము అంతరంగ సౌందర్యమును అధికం చేసుకోవాలి గాని బాహ్య సౌందర్యమును అధికము చేసుకొనరాదు. ఎందుకు అనగా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం మనకి తెలియజేస్తున్న లేఖనం ఏమిటంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఆ మోసకరమైన బాహ్య అందాన్ని అధికం చేసుకోవటానికి నువ్వు ప్రయాసపడి ఆత్మీయ అందమును పోగొట్టుకుంటున్నావేమో. వ్యర్థమైన దాని కొరకు, ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్లుగా నువ్వు ప్రయాసపడుతున్నావేమో. ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. యేసు ప్రభు కుమారులు కుమార్తెలుగా, యేసు ప్రభు చేత రక్షించబడిన వారిగా మనం పరిశుద్ధత అనే అలంకారమును, నీతి అనే ఆభరణమును, సత్యము అనే ఒక మంచి అలంకారము కలిగిన వారిగా మనము భూమి మీద మనం జీవించాలి. ఈ భూమి మీద దేవుని సంఘముగా, దేవుని చేత రక్షించబడిన వారిగా, ఆయన చేత ప్రియురాలు అని పిలువబడి అతి సుందరులుగా మనం ఉండడానికి, అదే విధముగా మనలో కలంకం ఏమీ లేదని ఆయన చేత సాక్ష్యము పొందుటకు అర్హత పొందిన వారిగా నిలబడడానికి దేవుడు మనకు కృప దయచేయునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, మీ అందరికీ నమస్కరించి చెబుతున్న మాట ఒకటే, మనము బాహ్య సౌందర్యానికి విలువిస్తున్నామా, ఆత్మీయ సౌందర్యానికి విలువిస్తున్నామా? జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజులివి. యేసయ్య రాకడకు మనం సమీపంగా ఉన్నాం. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే అవని, మన పోకడెప్పుడో మనకు తెలియదు. ఈ పరిస్థితులలో నీవు బాహ్య అందాన్ని మెరుగుపరుచుకుంటూ ఆత్మీయ సౌందర్యమును మరిచిన ఎడల ప్రమాదకరమైన పరిస్థితులలో నువ్వు ఉన్నట్టు లెక్క. దేవుడు తన సేవకుడిని మరుగుపరుచుకుని నీతోనే మాట్లాడుతున్నారు. ఎలా ఉంది మన ఆత్మీయ సౌందర్యం? ఆయన మెచ్చుకునేదిగా ఉందా? ఆయనకు ప్రియురాలిగా ఉండదగిన ఆత్మ సౌందర్యము కలిగిన వారిగా ఉన్నామా? అతి సుందరులుగా ఉన్నామా? కలంకము లేని వారిగా ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. లేని ఎడల అట్టి ఆత్మీయ సౌందర్యం కొరకు దేవుని వాక్యమందు, ప్రార్థన యందు, ఆయనతో సహవాసమునందు, ఆయనను స్తుతించుట యందు ఎడతెగక ఉండి ఆ ఆత్మ సౌందర్యమును మనము పొందుకొందుదముగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నరులలో అతి సుందరుడమైన గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నీ రక్తము చేత కొనబడిన వారిగా, నీ సంఘంగా, నీ పిల్లలుగా మేము బాహ్య సౌందర్యమును ప్రక్కన పెట్టి ఆత్మీయ సౌందర్యమును మెరుగుపరుచుకునేవారిగా, దేవా, నీ చేత ప్రియురాలా అని పిలిపించుటకు అర్హత కలిగిన వారిగా, నీవు అధిక సుందరివి, నీలో కలంకము లేదు అనే ఒక మంచి మాట నీ ద్వారా మేము పొందుకునే కృప మాకు అనుగ్రహించి
నిన్ను సంతోషపెట్టే జీవితం మాకు దయచేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.